పైపెచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఆ దేవదేవుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవకాశం అనేది ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకున్నామనేదే ప్రశ్న. ఈ విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, గత గివ్అవేలో గివ్అవే 5లో 2 పెద్ద ఐటమ్స్ గెలుపొందిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఒకరి పేరు కే సాయి. అతను స్మార్ట్ ఫోన్ గెలుపొందారు. కానీ వాళ్ళకి మెసేజ్ చేస్తుంటే ఎటువంటి రిప్లై ఇవ్వడం లేదు. కానీ మా మెసేజెస్ చూసి అసలు రెస్పాన్సే ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్ వాళ్ళు వచ్చి గోల్డ్ రింగ్ ఎవరైతే గెలుపొందారో వాళ్ళు ఎలా అనంటే, మేము అక్కడి దాకా రావాలంటే ఎలా అని అడిగారండి. మేము దానికి మీకు ట్రైన్ టికెట్స్ ఇస్తాము, అప్ అండ్ డౌన్ ఇస్తాము అని చెప్పినా కానీ ఎంతసేపు వాళ్ళు ఏమంటారంటే, మేము రాము అక్కడికి, ఆ గోల్డ్ మీరే అమ్మి ఆ ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మా అకౌంట్లో వేసేయండి అంటున్నారు. అది ఎలా వీలవుతుంది? వీలు కాదు కదా. ఎందుకనంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చూపించుకోవాలి కదా లెక్కల్లో. ఎలా అది పాసిబిలిటీ కాదని చెప్పినా పైపెచ్చి బెదిరిస్తూ ఉన్నారు. ఏమని? 50 అకౌంట్లు ఓపెన్ చేస్తాం మేము, మీది ఫ్రాడ్ 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 అని పెడతా ఉంటే బెదిరిస్తే భయపడిపోయేంత వ్యక్తులు ఎవరు లేరండి. ప్రేమతో అడగండి, ప్రాణమైన ఇస్తాం. బెదిరిస్తే వేరే లెక్క ఉంటుంది. ప్రశాంతంగా కూల్గా మాట్లాడేస్తున్నాము, అందరికి ఇస్తున్నాం, సహాయం చేస్తున్నాం అనే ఒక చెయ్యిని నరకాలని చేయకూడదు కదా. ఈ 2 గిఫ్ట్లు ఖచ్చితంగా మేము బైబ్యాక్ చేసి వీటిని ఒక మంచి పనికి ఉపయోగిస్తాము. అది ఏ పని అనేది త్వరలో మీకు నిర్ణయిస్తాము. ఏదైనా పేద ప్రజలకు హెల్ప్ చేయడం కానీ ఏదో ఒక పని ఖచ్చితంగా అయితే చేస్తామండి. ఇవి వదిలేయమండి. ఓకేనా? మాకు సపోర్ట్ చేస్తున్న చాలామంది వెల్విషర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ బాయ్ అండి. బాయ్.